ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్గా హ్యాండ్స్ కటింగ్ అయితే చూపిస్తానండి. ఫస్ట్ అయితే క్లాత్ని 4 ఫోల్డింగ్ చేసుకుని ఎడ్జెస్ కరెక్ట్గా ఉండేటట్టు మార్కింగ్ వేసుకుని కట్ చేసుకోవాలి. నేను పైపింగ్ వేస్తాను కాబట్టి నేను ఇలాగా ఒక పావించ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. హైట్ మార్కింగ్ వేసుకోండి. అదేవిధంగా మనకి ఆర్మ్ లూజ్ని బట్టి చంక డౌన్ అనేది ఉంటుంది. 8.6 వచ్చింది కాబట్టి నేను 3.5 తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకోండి. ఆర్మ్ లూజ్ దగ్గర మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా లైన్ వేసుకుని 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి. ఆర్మ్ లూజ్ సగానికి ఫోల్డ్ చేసుకుని స్ట్రైట్గా లైన్ వేసుకోండి. హ్యాండ్ కర్వ్ కోసం క్రాస్గా ఒక లైన్ వేసుకుని ఆ క్రాస్ నుంచి 2 ఇంచెస్ మార్క్ వేసుకున్నారంటే బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ అయిపోతుంది. అదేవిధంగా హ్యాండ్ ఆర్మ్ లూజ్లో కూడా సగానికి ఫోల్డ్ చేసుకుంటే చంక డౌన్కి ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేస్తుంది. సో నేను 1 మినిట్లో ఇంత ఫాస్ట్గా చెప్తున్నాను కానీ కింద ఫుల్ వీడియో లింక్ ఉందండి. అదొకసారి ఓపెన్ చేశారంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా హ్యాండ్స్ అయితే రెడీ ఉంటాయి. కర్వ్ స్కేల్తోనే ఎంతో పర్ఫెక్ట్గా వచ్చేటట్టు మనకు ఒక్క ముడత కూడా రాకుండా హ్యాండ్స్ అయితే ఉంటాయి. ఒక్కసారి కింద లింక్ ఇస్తాను ఛానల్ కింద, ఒక్కసారి ఓపెన్ చేసి అయితే చెక్ చేయండి.